అద్దింటిలో ఉంటూ ఇక్కడ సేవలో సాగుతూ నా భార్యను తీసుకుని ఇక్కడికి అద్దింటిలో చాలా దినాలు అద్దింటిలో ఉండి దేవుని సేవలో కొనసాగుతూ వచ్చాం. ఇప్పటికీ 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా దేవుడు అద్భుత రీతిగా మా జీవితాల్లో ఎన్నో నూతనమైన కార్యాలు చేస్తూ ఆయన నడిపించాడు. ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి మేలులు మా జీవితాల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆయన సేవా పరిచర్యలో కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానంలో దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అంతకంటే అధికంగా దేవుడు ఇచ్చాడు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రభువా, ఒక మందిరం కావాలని అడిగాను. ఆయన మందిరానికి దేవుడు సహాయం చేసి ఎవరెవరో తెలియని మనుషులు దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినట్టుగా ఒక ప్రవచనం ద్వారా ఒక దైవజనుడు మాట్లాడారు కాకినాడలో. తెలియని మనుషులు నీ దగ్గరికి వస్తారు, తెలియని మనుషుల ద్వారా సహాయం నీకు అందుతుంది. నీవు విమానంలో ప్రయాణం చేస్తావని ఒక దైవజనుడు ప్రవచనంలో చెప్పాడు. ఎప్పుడో నేను బాధలో కష్టంలో ఉన్నప్పుడు ఆనంద భారత గ్రౌండ్లో జరిగినటువంటి సన్నివేశం ఇది. చాలా వేదనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. నేను చాలా దూరంగా నిల్చున్నాను, మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన చేయించుకుందాం, చాలా బాధలో ఉన్నాను. బాధ అంటే చెప్పుకోలేనంత బాధలో ఉన్నాను నేను అప్పుడు. ఎందుకంటే ఓ మనిషి కష్టం మనిషితో చెప్పుకోవడానికి ఒక మనిషి అయినా ఉండాలి చెప్పుకోవడానికి. అలాంటి కష్టం చెప్పుకోవడానికి కూడా మనిషి లేనటువంటి నేను నా బాధ ఎవరితోనైనా చెప్పుకుందాం అనేటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు. ఇది పబ్లిక్లో నేను నిజాయితీగా ఈ విషయాన్ని చెప్పగలను. మరి చిన్నప్పుడు నా తల్లి మరి యేసుదాస్ గారికి అప్పగించింది చాలామందికి తెలుసు. చిన్న ప్రాయం నుంచి కూడా నేను అక్కడ 1వ తరగతి నుంచి కూడా అక్కడే చదువుకున్నాను. దైవజన్ ఇంట్లోనే పెరిగాను. నేను మందిరంలోనే పడుకునేవాడిని, మందిరంలోనే ఉన్నాను నేను. మరి ఆ సేవకులకు పరిచర్య చేయడం, ఏదో చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, ఇలాగ నా జీవితం కొనసాగుతూ చివరికి వచ్చేటప్పటికి అగమ్య గోచరం అయిపోయింది. నా గురించి ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని బాధపడేవాడిని. చివరికి మరి వివాహం అయిన తర్వాత మరి దేవుడు ప్రవచనం ద్వారా ఏదైతే మాట్లాడారో, ఏ గ్రామం అయితే దేవుడు చెప్పాడో, నువ్వు వెళ్ళే స్థలంలో నేను ఆశీర్వదిస్తాను, నీకు తెలియని మనుషులు నీ దగ్గరికి వచ్చి సహాయం చేస్తారు అన్నట్టుగానే మందిరం కట్టే విషయంలో కావలసిన వాళ్ళ కంటే బయట వాళ్ళు తెలియని మనుషులు లక్షల రూపాయలు ఇచ్చారు, ఎరగని మనుషులు బంగారాన్ని ఇచ్చారు. పిలిచి నేను సహాయం చేయండి అని అడగకుండానే మరి దేవుని మందిరం కోసం ధారాళంగా దేవుని కోసం ఇచ్చారు. దేవుడు మాటిచ్చిన ప్రకారంగా మందిరాన్ని దేవుడు సంపూర్ణం చేశాడు. ఆయన మందిరం కడుతున్నామని ఎవరికి ఒక డొనేషన్ కోసం తిరగడమో లేకపోతే పాంప్లెట్స్ పెట్టి తిరగడమో ఏం చేయలేదు, ప్రార్థన మాత్రమే చేశాం. చివరికి నేను వచ్చినటువంటి స్థలం దగ్గరికి వెళ్ళాను. చాలామంది ఉప్పాళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. స్లాబ్ ఆగిపోయినటువంటి సమయంలో, అంటే అద్భుతం కోసం చెప్తున్నాను, దేవుడు కార్యాలు మీకు తెలియాలి. స్లాబ్ ఆగిపోయింది, సహాయం కోసం వెళ్ళాను. నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడ సహాయం కోసం వెళ్ళాను. సహాయం దొరకలేదు, నిరాశగా వచ్చేసాను నేను. ఎవరూ స్పందించలేదు. చివరి దశగా ఒక మందిరంలోకి వెళ్ళి సహాయం అడిగానని బాధపడ్డాను కూడా. బాధపడినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ఏంటి ప్రభువా, 2 లక్షల రూపాయలు, ఆ సమయంలో 2 లక్షలు కావాలి అని అంటే సుమారుగా 2.5 లక్షలు అవసరమై ఉంది. మరి పిఎన్ రాజు గారు డాక్టర్ గారు ఫోన్ చేశారు. వినోద్ అని బ్రదర్, మా చర్చ్ మెంబరు, ఆయనకు ఫోన్ చేసి పాస్టర్ గారిని రమ్మని చెప్పండి అన్నారు. ఆయన మేము వెళ్ళి ఇలా కూర్చున్నాం. కూర్చుంటే 2 లక్షల రూపాయలు కవర్లో పెట్టి ఒక మాట అన్నాడు. ఆయన ఏంటన్నాడు తెలిసి చెప్పమంటారా? నేను నా ఇల్లు కట్టుకుంటున్నాను, నా ఇల్లు కట్టుకోవడానికి చాలా డబ్బు అవసరం, అయితే నా ఇల్లు కంటే ముందు మందిరం పని జరగాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు, అందుకని ఈ డబ్బు నేను మీకు ఇస్తున్నానని చెప్పాడు.
తన అవసరత ఉన్నప్పటికీ కూడా మందిరం యొక్క పని కొరకు ఆయన ప్రేరేపించబడి, నేను ఎవ్వరికీ డబ్బులు ఇవ్వలేదు, మెటీరియల్ రూపంలో ఇచ్చాను, నీకు మాత్రమే డబ్బులు ఇస్తున్నాను అన్నాడు ఆయన. నేను ఒకటే మాట అన్నాను, ప్రతి రూపాయి నేను ఖచ్చితంగా నిజాయితీగా దేవుని పని కొరకు వాడతానండి అని చెప్పాను. ఇంకో 50,000 రూపాయలు కావాలి అంటే ఇలాంటి అవసరతలో ఉన్న వారికి ఉపయోగపడుతుందనే మాట కోసం చెప్తున్నాను సుమా. ప్రార్థన చేస్తున్నాను, అప్పు చేయాలంటే భయం వేస్తుంది. ఒక స్థలానికి వెళ్ళాం, ఒక పాస్టర్ గారు, ఆయన 50,000 రూపాయల కోసం చెక్కు తీసుకున్నాడు, డబ్బులు ఇచ్చేస్తాడు నాకు. ఇచ్చేసే సమయంలో ఆ మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు అన్నారు, ఇంతవరకు కూడా అప్పు లేకుండా దేవుని మందిరాన్ని కట్టానన్నావు కదా, ఇప్పుడెందుకు అప్పు చేస్తున్నావు అన్నాడు. నాకు వెంటనే ఆయన అలాగ అన్నందుకు దేవుడు మాట్లాడిస్తున్నాడని అర్థం చేసుకున్నాను నేను. దేవుడు తన ద్వారా నాతో మాట్లాడుతున్నాడని నాకు అర్థమయ్యి నేను అంటున్నాను, బ్రదరు నా చెక్కు నాకు ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు తీసేసుకోండి, నాకు డబ్బులు వద్దు, అప్పు వద్దు అన్నాను. నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఆ మాటకి ఆ డబ్బులు తీసుకోకుండా ఇంటికి వచ్చాను. అయినా సరే డబ్బులు కావాలి, ఏం చేయాలి? అప్పుడు నేను ఒక ఆనూరు అనేటువంటి ప్రాంతంలో ఉపవాస కూటంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న సంఘం, ఆవిడ ఉండడానికి కూడా ఎక్కడ ఒక రూమ్ కూడా ఎవరు ఇవ్వలేదు, ఓ చెట్టు కింద పెట్టింది. నాకు కూడా దానియేలు వచ్చాడు. 2 రోజులు పగలో చెట్టు కిందే ఉన్నాను, రాత్రి చెట్టు కిందే ఉన్నాను. పాప అక్కడ తన ఇల్లు లేదు, ఏమీ లేదు, సంఘం అంటే నడిపిస్తుందామే. పాస్టర్ గారు ఎవరు ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, చెట్టు ఉంది, ఉండగలరంటే అవును ఉంటానండి, చెట్టు అయినా ప్రాబ్లం ఉంది, నేడు ఉంటే చాలు, మధ్యాహ్నం రాత్రి అంటావా చక్కగా గాలి వస్తుంది, ఏ ప్రాబ్లం లేదో, చెట్టు కింద ఉంటాను అన్నాను. ఆ రోజు చెట్టు కింద ఉన్నాం, ప్రార్థన చేసుకున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఓ ఫోన్ చేశారు బ్రదరు, మా చర్చి ఆ తల్లిగారు మా చర్చికి వస్తారు, పితాని మరియ గారు, వాళ్ళ కుమారుడు హైదరాబాద్లో ఉంటారు, డేవిడ్ రాజు గారు, ఆయన చాలా సహాయం అందించారు చర్చి కోసం. పాస్టర్ గారు అర్జెంటుగా మీరు ప్రార్థన చేదురుగా రండి అన్నారు. అంటే నేను వచ్చేసాను, ఇంటికి వచ్చి ఆడావిడిగా హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి ప్రార్థన చేసి బయలుదేరిపోయాను. రైల్వే స్టేషన్కి వచ్చారు ఆయన కూడా, ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్ ఎక్కినప్పుడు కూర్చున్నప్పుడు కవర్ పెట్టాడు ఆయన చేతిలో. ఇంటికి వచ్చి తెరిస్తే దాంట్లో 1,00,000 రూపాయలు ఉంది. నాకు అవసరం ఎంత? 50,000. వచ్చిందంత 1,00,000 రూపాయలు. ఇప్పుడు 2.5 లక్షలు అవసరం తీరిపోయింది, 50,000 కూడా ఏది అవసరమో దానికి ఖర్చు పెట్టాను. అంటే మనం దీని ద్వారా తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పని జరిగిస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు మనం తొందరపడిపోతూ ఉంటాం. ఎలాగైనా తొందరపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. ఈ కంగారులో ఆ టైంలో నేను అప్పు చేస్తుంటే ఆ దేవుడు అతను ప్రేరేపించి ఉండేవాడు కాదు, ఆ 1,00,000 రూపాయలు వచ్చేది కాదు, అప్పులాగా మిగిలిపోయేది, కట్టే పరిస్థితిలో ఆ టైంలో నేను ఉండేవాడిని కూడా కాదు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆయన దాచి ఉంచాడు, దాని కొరకు ఎదురు చూడకుండా అప్పు కోసం పరిగెట్టాను, మధ్యలో దేవుడు మాట్లాడించాడు, మనసాక్షి చెప్తుంది నువ్వు తీసుకోవద్దని, ఆ మనసాక్షికి లోబడ్డాను, వేరొక మార్గాన్ని దేవుడు తెరిచాడు. కుటుంబంలో ఏది జరిగినప్పటికీ కూడా మనం ఏది కట్టాలన్నా, ఏది దేవుడు ఇవ్వాలన్నా, దానికి ముందు మనం విశ్వాసంతో ఎదురు చూస్తే తప్పనిసరిగా తగిన కాలమందు దేవుడు తప్పగా మనకి ఇస్తాడు ఆయన. అలాగే విశ్వాసం ద్వారా కట్టబడిన, అది చిన్న మందిరం అయినా, నా దగ్గర ఏమి లక్షలు లేవు, మా వెనకాతలు ఏమి ఆస్తుపాస్తులు లేవు, అలాగని ఇంత డబ్బులు నీకు సహాయం చేస్తానని ధైర్యం ఇచ్చిన వాళ్ళు మనుషులు లేరు, నీవు ధైర్యంగా ఉన్నాయని మేము ఉన్నాం కాదని చెప్పేటువంటి నాదుడు లేడు. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసము ద్వారా దేవుని మందిరం కట్టడానికి ఒకే ఒక కారణమైంది, అది కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. ఒకే కారణం ఏంటంటే, సుమారుగా మరి ఎన్నో సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు విశాఖపట్నం వెళ్ళాను మందిరం కట్టడానికి. ఆయన కడతాను అంటే శనివారం వెళ్ళడం, విశాఖపట్నం వెళ్ళడం, రావడం, డబ్బులు లేకపోయినా వాళ్ళ దగ్గర తీసుకొని బయలుదేరి వెళ్ళడం, రావడం. ఒకరోజు ఇలాంటి సభ జరుగుతుంది, పాస్టర్ గారు అందరూ కూర్చున్నాం. ఒక మాట అన్నాడు ఆయన, మీరందరూ కూడా నా గేటు ముందు అడుక్కుంటున్నారు, నేను దేవుని గేటు ముందు అడుక్కుంటున్నాను అన్నాడు ఆయన. మీరందరూ నా గేటు ముందు అడుక్కుంటుంటే నేను దేవుని గేటు ముందు అడుక్కుంటున్నాను అనే మాట
దేవుడు నాకు ప్రేరణ కలుగుతుంది. ఏంటంటే నా ఆలోచన ఏంటంటే అడుక్కుంటున్నావనే మాటకు కాదు నేను ఫీల్ అయ్యేది. నాకేమొచ్చిందంటే నువ్వు అడుక్కుంటే ఇచ్చే దేవుడు ఆ దేవుడే, నేను అడుక్కుంటే ఇచ్చే దేవుడు ఆ దేవుడే కాదు, నీ ముందు నేను ఎందుకు అడుక్కోవాలరా అనిపించింది. నీ ముందు నేను ఎందుకు అడుక్కోవాలి? ఇంక ఇన్ని సంవత్సరాలు నువ్వేదో చేస్తావని చెప్పి నేను అడుక్కోవడానికి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి కోపంతో బ్యాగ్ సర్దుకుని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి అన్నీ తర్వాత వారంలో మందిరం కట్టేస్తున్నాం. జేబులో రూపాయి లేదు, ఇంట్లో కనీసం 5,000 లేదు. తీసేసాం, గోతులు తీసేశారు, అన్నీ తీసేశారు. ఇది సత్యం, యథార్థంగా చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా. సాధారణంగా ఒక 50,000 1,00,000 పట్టుకొని పని ప్రారంభిస్తారు, కానీ నా దగ్గర ఏమీ లేకుండానే మందిరాన్ని ఒక్క రోజులో మొత్తం సదును చేసేసి అని చేశారు, గోతులు తీసేశారు. మేస్త్రి గారు అన్నారు కాంక్రీట్ తప్పించాలి, ఇనుము తెప్పించాలి, ఇవన్నీ చేయించాలి, అన్నీ లిస్ట్ రాసి ఇచ్చాడు, కానీ నా దగ్గర డబ్బులు లేవు. విశ్వాసులు ఇంకా ఏమి ఇవ్వలేదు, వాళ్ళు కూడా పాపం అంతంత మాత్రం కలిగినటువంటి వారే. ప్రార్థన చేస్తున్నాను, ఆయన తెప్పించారా భాస్కర్ అంటే తెప్పించేస్తున్నాను అంటున్నాను, డబ్బులు. ఓ పక్కన చూస్తే ఉండి చచ్చిపోయింది, అక్కడ పాక ఏర్పడింది, గోతులు కనపడుతున్నాయి. కొన్నిసార్లు మన పరిస్థితుల్లో గోతుల్లాగా ఉంటాయి, కానీ గోతుల్లో అంటున్నాడు రహస్యమైన ధనాన్ని ఇస్తాడట ఆయన. దేవునికి స్తోత్రం. అదే డేవిడ్ రాజు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన వెళ్ళిపోతూ పాస్టర్ గారు చర్చి కడుతున్నారు కదా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, ప్రార్థన చేయండి అని మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు సమయం వచ్చాడు ఇంటికి. ప్రార్థన చేయండి అని చెప్పి మొట్టమొదట ₹1,00,000 కవర్లో పెట్టి ఇచ్చాడు ఆయన. మొట్టమొదట ₹1,00,000 కవర్లో పెట్టి ఇచ్చిన తర్వాత మన విశ్వాసం ఎలాగైపోతుందో చూడండి. ఇంకా చెప్పలేనంత విశ్వాసం పెరిగిపోయింది. ఇంకా అయిపోయింది పని అనుకున్నాను. ఇంకంతే. సంవత్సరం తిరగకుండా ఎన్నో లక్షల రూపాయలు దేవుడు ధారాళంగా పంపిస్తూనే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈశాన్యంలో ఆ బాల్కనీ కడుతున్నాడు. మేస్త్రి గారు అన్నారు, పాస్టర్ గారు ఈశాన్యంలో బరువు ఉండకూడదు, ఈ బరువు ఉంటే మీకు నష్టం, మీకు అరిష్టం అన్నాడు. వారు తెంగరోడా, నీకు అరిష్టమేమో, అక్కడ బాల్కనీ కట్టినప్పటి నుంచి డబ్బు పెరిగిపోతుంది నా దగ్గర. ఈ బాల్కనీ కట్టినప్పటి నుంచి నాకు ఏం పెరుగుతుంది, డబ్బు వద్దంటే వచ్చేస్తుంది నా దగ్గరికి. ఆడన్న మాటికి బాల్కనీ కాదు, బాల్కనీ మీద ఇంకో బరువు వేశాను పైన. మీకు అర్థమైందా? 2 ఉంటాయి, బాల్కనీ ఉంటుంది, బాల్కనీ మీద ఇంకోటి ఉంటుంది పైన మళ్ళీ. అంటే ఈ రోజున మనిషి ఇది వద్దు, ఇది మూలైపోయింది, ఇది తీసియమ్మ, ఇది మూసియమ్మ అంటే మూసేస్తుంది. ఈనాటికి కూడా లోక సంబంధమైన పద్ధతులను పాటించి పనికి రాకుండా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేవకుల్లో కూడా ముహూర్తాలు చూసుకున్న వాళ్ళు, బరువు అయిపోయిందని తీసేసిన వాళ్ళు. అసలే నువ్వే పెద్ద బరువు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికితే నువ్వు బరువు కదా. బోధించవలసినటువంటి నువ్వే అలా బ్రతుకుతుంటే బరువు కదా. ఒక పాస్టర్ గారు పెళ్లి కూడా తెచ్చాడు, 4 పక్కల పసుపు రాసి తెచ్చాడు మా ఇంటికి. ఏమనాలా ఆయన్ని? ఏం చేయాలి? కార్యక్రమంకి వెళ్తే ఎదురుగుండా తోరణాలు ఉన్నాయి, కింద చూస్తే ముగ్గు ఉంది, ఇంటి ముందు ముగ్గు ఉంది, అన్నీ తతంగాలన్నీ మామూలుగా ఉన్నాయి. కానీ పాస్టర్ గారే ఈ లైవ్ చూస్తాడు ఆయన. చెప్తున్నాను నేను, నువ్వే అన్యాచారంగా బ్రతికితే, నువ్వే లోకానుసారమైనటువంటి స్థితిలో బ్రతికితే విశ్వాసులు ఎలా బ్రతుకుతారు? విశ్వాసులు ఎలా నడుస్తారు? విశ్వాసులకి మాదిరి కావాలి కదా సంఘ కాపరి. నీకే సహోదర ప్రేమ ఉండదు, నువ్వే తోటి వారిని ప్రేమించలేవు, ఆదరించలేవు. కానీ మనం ఏం చేద్దాం, ఇంట్లో కొట్టు చచ్చిపోతూ ఉంటారు, బయట మాత్రం ప్రసంగం మాత్రం బల్ల గుద్దేస్తూ ఉంటారు. నేను సేవకుల్ని మరొక రకంగా కాదు, మనం సంఘానికి మాదిరికరమైనటువంటి వారంగా ఉన్నంతకాలము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ నడిపిస్తూనే ఉంటాడు ఆయన. మనుషులకు భయపడవలసిన పని లేదు. తప్పు చేయలేనంతసేపు ఎవరికి భయపడవలసిన పని ఏమీ లేదండి. తలదించుకోవలసిన పని కూడా అసలే లేదు. ధైర్యంగా దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు ఊహించలేని గొప్ప కార్యాలు ఎన్నో మన జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఆయన నా జీవితంలో అలాగే నెరవేర్చాడు. నేను అనుకున్నా, నువ్వు విమానం ఎక్కుతావంటే తిండి లేనివాడు నువ్వు విమానం ఎక్కుతావంటే ఎలా ఉంటుంది? నాకేమో పూట అన్నం దొరికితే రెండో పూట అన్నం దొరుకుతలేదు, ఒక రోజు తింటే రెండో రోజు నేను తింటలేదు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసి ఏమన్నాడు, నువ్వు విమానం ఎక్కుతాను అన్నాడు. ఏమైపోద్ది పరిస్థితి? అలాంటి పరిస్థితుల్లో కూడా
దేవుడు తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినవాడైన ఆయన మీద ఆధారపడినంత కాలము మన మనుషుల వైపు చూడడం, ఆయన వైపు చూస్తాం. కాబట్టి ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడడం నేర్చుకుందాం.